పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయారని, త్యాగాలకు సిద్ధం కావాలని జన సైనికులకు చెబుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. పార్టీ అధినేతనని మరిచి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశారో జన సైనికులు ఆలోచించాలన్నారు. కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సీనియర్ టీడీపీ నేతలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ ఎవరి కోసం ఢిల్లీ వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. మా వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇంకేముంది, పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, ఒక ధీటైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో వచ్చాడు, పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ మాకు రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాడు. అందరూ నమ్మారు. ఈరోజు మా జన సైనికులకు కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ ఏడుస్తూ ఉన్నారు. అసలు పార్టీని మర్చిపోయాడు, జనసేన పార్టీని మర్చిపోయాడు. ఒక సీనియర్ టీడీపీ నాయకుడిలాగా, చంద్రబాబు నాయుడు పార్ట్నర్ లాగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే తీరు. మరి ఢిల్లీ వెళ్ళి చీవాట్లు తిన్నాను నేను అందరితో. ఎవరి దగ్గరికి వెళ్ళావు ఢిల్లీ? దేని గురించి వెళ్ళావు ఢిల్లీ? ఏమి సాధిద్దామని వెళ్ళావు ఢిల్లీ? ఎవరు నొప్పి పొందుదామని వెళ్ళావు ఢిల్లీ? కాపుల్ని ఉద్ధరిద్దామని వెళ్ళావా ఢిల్లీ?